స్పెషల్ మెజారిటీ అంటే ఏంటి? 2/3 మెజారిటీ అనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా మీరు 1 మార్క్ పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. స్పెషల్ మెజారిటీ అండర్ ఆర్టికల్ 368 ప్రకారం ఏంటి? సభలో ఉన్నటువంటి మొత్తం సభ్యుల సంఖ్యలో 2/3 వంతు పాల్గొని ఓటు వేయాలి. దాంతోపాటు మెజారిటీ అనేది సభలో ఉన్నటువంటి మొత్తం సభ్యుల సంఖ్యలో మెజారిటీ రావాలి. ఇది 2/3 మెజారిటీ. సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. చాలా సార్లు ఎగ్జామ్‌లో మెయిన్‌గా అడిగే క్వెషన్స్ ఈ చాప్టర్ నుంచే వస్తాయి. అసలు మన రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? 395 ఆర్టికల్లు, ఒక ప్రియాంబుల్, 22 భాగాలు, 8 షెడ్యూల్లు. ఇవి ఎప్పుడు? 1949లో. ప్రెజెంట్ అంటే 2026లో ఎన్నున్నాయి? దాదాపు 470 ఆర్టికల్లు, 25 భాగాలు, 12 షెడ్యూల్లు, ప్రియాంబుల్. ఇప్పుడు ఇది ఇంత లెంతీయెస్ట్ డాక్యుమెంట్ ఎందుకయింది? దానికి 4 కారణాలు. జియోగ్రఫికల్ ఫ్యాక్టర్స్, హిస్టారికల్ ఫ్యాక్టర్స్, సింగిల్ కాన్స్టిట్యూషన్, లీగల్ డామినెన్స్. జియోగ్రఫికల్ ఫ్యాక్టర్ ఇంత పెద్దదైనటువంటి భారతదేశానికి మరియు అందులో ఉన్నటువంటి విభిన్న రకాల సంస్కృతులు, సాంప్రదాయాలు కలిగినటువంటి ప్రజలందరికీ కలిపి ఒకే కాన్స్టిట్యూషన్, సింగిల్ కాన్స్టిట్యూషన్ అనేది ఉంది కాబట్టే ఇంత పెద్దది. అంబేద్కర్ గారే ఏం చెప్పారు? ఆఫ్టర్ ర్యాన్సాకింగ్ ఆఫ్ ఆల్ ది పవర్ఫుల్ కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ ది వరల్డ్, అవర్ కాన్స్టిట్యూషన్ వాజ్ మేడ్ అని చెప్పడం జరిగిందనమాట. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాలని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత మన దేశానికి తగినట్లుగా, కావలసినట్లుగా రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. సో జియోగ్రఫికల్ ఫ్యాక్టర్ అయిపోయింది, సింగిల్ కాన్స్టిట్యూషన్ అయిపోయింది. తర్వాత హిస్టారికల్ ఫ్యాక్టర్. మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచే చాలా ఎక్కువ తీసుకున్నాం. అంటే ఈ ఫెడరల్ స్కీమ్ కానీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, ఆఫీస్ ఆఫ్ గవర్నర్ కానీ, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ కానీ, ఇలాంటివి చాలా తీసుకున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్టే అసలు చాలా పెద్దది. దాని నుంచి మనం తీసుకొని ఇంకా చాలా దేశాల నుంచి తీసుకున్నాం కాబట్టి మన రాజ్యాంగం అనేది చాలా లెంతీ అయింది. అసలు రాజ్యాంగం అనేది 2 రకాలు ఉంటుంది. 1 రాసినది, 2 రాయకుండా ఉన్నది, అన్రిటన్. మనది రాసినటువంటి అతిపెద్ద రాజ్యాంగం అనమాట. నెక్స్ట్ రెండవది, మనము మన రాజ్యాంగాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాల నుంచి ఫీచర్స్ అన్నీ తీసుకున్నాము. వాటిల్లో బ్రిటన్ నుంచి పార్లమెంటరీ సిస్టము, రూల్ ఆఫ్ లా, సింగిల్ సిటిజన్షిప్, ఈ క్యాబినెట్ సిస్టమ్ ఉంది చూసినారా, ఇవన్నీ మనము బ్రిటన్ నుంచి తీసుకున్నాం. నెక్స్ట్ యూఎస్ఏ నుంచి ఫండమెంటల్ రైట్స్, అక్కడ బిల్స్ ఆఫ్ రైట్స్ అని ఉంటుంది. సో వాటి నుంచి మనం ఫండమెంటల్ రైట్స్ తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఈ జ్యుడిషియల్ రివ్యూ, నెక్స్ట్ ప్రియాంబుల్, అలాగే రిమూవల్ ఆఫ్ సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్ట్ జడ్జెస్, ఇవన్నీ కూడా మనం యూఎస్ఏ నుంచి తీసుకున్నాం. నెక్స్ట్ ఐర్లాండ్ ఆదేశిక సూత్రాలు, ఇలా గుర్తుపెట్టుకోండి. ఐర్లాండ్ నుంచి ఆదేశిక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, వీటితో పాటు మనము రాజ్యసభకి మెంబర్స్ని నామినేట్ చేస్తాము. అంటే 250 మందిలో 12 మందిని నామినేట్ చేస్తారు. ఈ మెథడ్ని మనం ఐర్లాండ్ నుంచి తీసుకోవడం జరిగింది. అలాగే మెథడ్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్, ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్ అనేది ఏ విధంగా జరుగుతుందో ఆ మెథడ్ కూడా మనం ఐర్లాండ్ నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ కెనడా నుంచి మనము స్ట్రాంగ్ సెంటర్ అనే కాన్సెప్ట్ని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఫెడరల్ ఫీచర్స్ విత్ యూనిటరీ బయాస్ అంటారు చూసినారా, ఈ స్ట్రాంగ్ సెంటర్ అనే కాన్సెప్ట్ మనము కెనడా నుంచి తీసుకున్నాం. అలాగే కెనడా నుంచి ఇంకొకటి చాలా ముఖ్యమైనది ఏం తీసుకున్నామంటే అడ్వైజరీ ఆఫ్ జ్యూరిస్డిక్షన్. అంటే ఇప్పుడు ఆర్టికల్ 143 ప్రకారము సుప్రీంకోర్టుని ప్రెసిడెంట్ సలహా అడుగుతారు ఏమైనా కొన్ని విషయాల్లో. ఈ కాన్సెప్ట్ మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే కెనడా నుంచి తీసుకున్నాము. ఆర్టికల్ 143 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆస్ట్రేలియా నుంచి ట్రేడ్ అండ్ కాంకరెంట్, దాంతోపాటు జాయింట్ సిట్టింగ్ అనేది ఇంట్రో చూసినారా, వాటిని మనం ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నాం. నెక్స్ట్ జర్మనీ అంటే ఎమర్జెన్సీ అని గుర్తుకొస్తుంది. యాక్చువల్లీ ఎమర్జెన్సీ మనము 1935 యాక్ట్ నుంచి తీసుకున్నాము, కానీ సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఇన్ ఎమర్జెన్సీ అనేది మనం జర్మనీ నుంచి తీసుకున్నాము. మీరు ఇలా గుర్తుపెట్టుకోండి, జర్మనీ అంటే హిట్లర్ ఉన్నాయంటే ఎమర్జెన్సీ ఉంటుంది, ఎమర్జెన్సీ ఉందంటే మనకు హక్కులు ఉండవు. సో సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఇన్ ఎమర్జెన్సీ, ఇది మీకు గుర్తుంటుంది. నెక్స్ట్ యుఎస్ఎస్ఆర్ అంటే రష్యా మనకు మంచి ఫ్రెండ్ కాబట్టి
మనకి బాధ్యతల్ని నేర్పించినాడు అనేది గుర్తుపెట్టుకోండి. సో బాధ్యత అంటే ఏంటి? మన డ్యూటీ అది. సో ఫండమెంటల్ డ్యూటీస్. రష్యా నుంచి మనము ఫండమెంటల్ డ్యూటీస్ తీసుకున్నాము. నెక్స్ట్ ఫ్రాన్స్. ఫ్రాన్స్ అనేది ఫ్రెంచ్ విప్లవం అనేది మీకు గుర్తుంటుంది చూసినారా? ఫ్రెంచ్ రిపబ్లిక్. ఫ్రాన్స్ నుంచి మనం ఏం తీసుకున్నామంటే ఐడియల్స్ ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ ఇవి మనం తీసుకున్నాము ఫ్రాన్స్ నుంచి. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా సవరణ. సో ఇలా గుర్తుపెట్టుకోండి, సౌత్ ఆఫ్రికా నుంచి మనం సవరణ చేసే విధానం తీసుకున్నాం. అంటే ప్రొసీజర్ ఆఫ్ అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఇది మనం సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకున్నాము. మూడవ ఫీచర్ బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. ఇప్పుడు మనం యూఎస్ కాన్స్టిట్యూషన్ తీసుకున్నామంటే అక్కడ సవరణ అనేది చేయాలంటే కనుక చాలా రిజిడ్, కఠినమైనది ఉంటుంది అది. ఒకవేళ యూకే తీసుకుంటే కనుక అక్కడ మనం సవరణ చేయాలంటే కనుక అది చాలా ఈజీ, సింపుల్ మెజారిటీ తెలిపోతుంది. బట్ కానీ మన రాజ్యాంగం ఈ రెండింటిని బ్లెండ్ చేసింది. అంటే కొన్ని ఆర్టికల్స్ సవరణ చేయాలంటే సింపుల్ మెజారిటీ సరిపోతుంది, కొన్ని ఆర్టికల్స్ సవరణ చేయాలంటే స్పెషల్ మెజారిటీ కావాలి. ఇంకొన్ని ఫెడరల్ ఫీచర్స్ లాంటివి చేయాలి అంటే కనుక స్పెషల్ మెజారిటీతో పాటు సగం రాష్ట్రాల యొక్క సంతకాలు కూడా కావాలి. నెక్స్ట్ ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బయాస్. ఈ ఫెడరల్ యూనిటరీ అంటే ఏంటి అనేది మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే, ఫెడరల్ అంటే బాధ్యతలు, పవర్స్ ఇవి రెండు డివైడ్ చేస్తారు. యూనిటరీ అంటే ఒక్కరి దగ్గరే పవర్స్ అన్నీ పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫెడరల్ సిస్టమ్ తీసుకుంటే కనుక రెండు గవర్నమెంట్లు, అంటే సెంట్రల్లో గవర్నమెంట్ ఉంటుంది, స్టేట్లో గవర్నమెంట్ ఉంటుంది. అలాగే పవర్స్, సపరేషన్ ఆఫ్ పవర్స్. ఇప్పుడు సెంట్రల్ లిస్టు ఏమేమి చేయాలి అనేది సబ్జెక్ట్స్ ఉన్నాయి, స్టేట్ లిస్టులో ఏమేమి చేయాలి అనేవి సబ్జెక్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ కాంకరెంట్ లిస్టు. ఈ సెంట్రల్ లిస్టు, స్టేట్ లిస్టు కాకుండా కాంకరెంట్ లిస్టు ఒకటి ఉంటుంది, అంటే ఈ విద్య ఇలాంటివి. ఇలా సపరేషన్ ఆఫ్ పవర్స్ ఉంటుంది అనమాట. ఇవి ఫెడరల్ ఫీచర్స్. యూనిటరీ అంటే కనుక స్ట్రాంగ్ సెంటర్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎమర్జెన్సీ టైంలో మన స్టేట్ యొక్క గవర్నమెంట్ అనేది సస్పెండ్ అయిపోతుంది, ఆ టైంలో సెంటరే చట్టాలు చేయగలుగుతుంది. సో ఇది స్ట్రాంగ్ సెంటర్ ఫీచర్, అంటే యూనిటరీ ఫీచర్. అలాగే సింగిల్ సిటిజన్షిప్. ఇప్పుడు యూఎస్ఏలో తీసుకుంటే కనుక వాళ్ళకి మొత్తం యూఎస్కు సంబంధించినటువంటి ఒక సిటిజన్షిప్ ఉంటుంది, అలాగే స్టేట్కి సంబంధించినటువంటి ఒక సిటిజన్షిప్ కూడా ఉంటుంది. కానీ మన దగ్గర అలా కాదు, ఒకటే సిటిజన్షిప్. తర్వాత సింగిల్ కాన్స్టిట్యూషన్, అంటే స్టేట్కు కాన్స్టిట్యూషను, సెంటర్కు కాన్స్టిట్యూషన్ లేదనమాట. మొత్తం స్టేట్స్కి, సెంటర్కి అన్నిటికీ కలిపి ఒకే కాన్స్టిట్యూషన్. సో ఇవన్నీ యూనిటరీ ఫీచర్స్. దీని తర్వాత నెక్స్ట్ ప్రత్యేకమైనది ఏంటి? పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్. ఇప్పుడు మనకి చట్టాలన్నీ కూడా ప్రెసిడెంట్ గారి పేరుపైనే జరుగుతున్నా కూడా రియల్ ఎవరు పవర్ అనేది ఎవరి దగ్గర ఉంటుంది? ఈ ప్రధానమంత్రి, అలాగే ఆయన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే క్యాబినెట్ దగ్గర, ఎగ్జిక్యూటివ్ దగ్గర పవర్ అనేది ఉంటుందన్నమాట. సో డీ జ్యూర్ అంటే కనుక ప్రెసిడెంట్, డీ ఫ్యాక్టో అంటే కనుక ప్రధానమంత్రి. ఎందుకు మంది పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే కనుక ఫస్ట్ ఎవరైనా సరే మెంబర్ ఆఫ్ పార్లమెంట్, దాని తరువాత అందులో నుంచి ఎక్కడైతే మెజారిటీ ఆఫ్ సీట్స్ ఉంటాయో వాళ్ళు గవర్నమెంట్ని ఫామ్ చేస్తారు. సో వాళ్ళల్లోంచి ప్రధానమంత్రి అనే అతను ఎన్నిక అవుతాడు. ప్రధానమంత్రి, క్యాబినెట్ వీళ్ళు లోక్సభకి బాధ్యత వహిస్తారు. ఒకవేళ ఈ లోక్సభలో ఉన్నటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ అందరూ కూడా అనుకుంటే గవర్నమెంట్ని సస్పెండ్ చేయొచ్చు. ఎలా? నో కాన్ఫిడెన్స్ మోషన్ని ప్రవేశపెట్టడం ద్వారా. సో మనది పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ అండ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, అంటే ఒక సిస్టమ్ ఆఫ్ కోర్ట్స్ ఉంటాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు అపెక్స్ లెవెల్లో ఉంటుంది, టాప్ లెవెల్లో. దాని తర్వాత స్టేట్ లెవెల్లో వచ్చేసి హైకోర్టు ఉంటుంది. దాని తర్వాత కింద సబార్డినేట్ కోర్ట్స్ ఉంటాయి. ఎలా ఉన్నా సరే ప్రతి ఒక్క కోర్టు సెంట్రల్ లాని అలాగే స్టేట్ లాని ఇంప్లిమెంట్ చేయగలదు. నేను ఇక్కడ ఉన్నాను కదా అని చెప్పేసి స్టేట్ లా మాత్రమే చేస్తాను, సెంట్రల్ లాని చేయను అనేది లేదు. ఈ సిస్టమ్ ఆఫ్ కోర్ట్స్ అన్నీ కూడా సెంట్రల్ లాస్ని, స్టేట్ లాస్ని రెండింటిని ఇంప్లిమెంట్ చేస్తాయి. అలాగే ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అంటే ఏ గవర్నమెంట్తో సంబంధం లేకోకుండా వీటికి కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. అంటే జడ్జిలకి ఫిక్స్డ్ టెన్యూర్ అనేది ఉంటుంది. దాంతోపాటు వాళ్ళకి శాలరీలు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఆ నిధి నుంచి తీసి వీళ్ళకి శాలరీస్ అనేది ఇస్తారు. అలాగే వీళ్ళ రిటైర్మెంట్ తర్వాత వీళ్ళు బయట ప్రాక్టీస్ చేయకూడదు. ఇలాంటి నియమాలు ఉండడం వల్ల జ్యుడిషియరీ అనేది ఇండిపెండెంట్గా ఉంది. నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్. మన రాజ్యాంగం అనేది అమెరికా యొక్క బిల్స్ ఆఫ్ రైట్స్ నుంచి
ఇన్స్పైర్ అయ్యి ఫండమెంటల్ రైట్స్ని మన రాజ్యాంగంలో పొందుపరిచింది. దాని ద్వారా మనకు 6 రకాల ప్రాథమిక హక్కులు అనేవి అందజేయబడ్డాయి. అందులో మొదటిది రైట్ టు ఈక్వాలిటీ. ఆర్టికల్ 14 నుంచి 18 వరకు రైట్ టు ఈక్వాలిటీకి సంబంధించినటువంటి హక్కులు ఉంటాయి. తరువాత రైట్ టు ఫ్రీడమ్. ఆర్టికల్ 19 నుంచి 22 వరకు స్వేచ్ఛకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఉంటాయి. దాని తర్వాత రైట్ అగెయిన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్, అంటే మిమ్మల్ని ఈ యొక్క 14 సంవత్సరాల కంటే చిన్న పిల్లల్ని వెట్టి చాకిరీ చేయించకూడదు. దాంతోపాటు హ్యూమన్ ట్రాఫికింగ్, అంటే మనుషుల్ని ఒక దేశం నుంచి ఇంకో దేశానికి కానీ లేదా ఒక చోటు నుంచి ఇంకో చోటికి కానీ అమ్మడాలు, కొనడాలు ఇలాంటివి చేయకూడదు. ఇవి రైట్ అగెయిన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆర్టికల్ 23, 24 లాగా ఉంటుంది. నెక్స్ట్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. ఈ దేశంలో మీకు ఇష్టం వచ్చిన మతాన్ని మీరు స్వీకరించవచ్చు, మీకు ఇష్టం వచ్చిన మతాన్ని మీరు ఫాలో అవ్వచ్చు అనమాట. ఆ స్వేచ్ఛ అనేది ఆర్టికల్ 25 నుంచి 28 వరకు పొందుపరచబడింది. నెక్స్ట్ రైట్ టు కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్. ఈ సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి విద్యా విధానాలని మీరు పాటించవచ్చు. ఆ ఆర్టికల్స్ ఆర్టికల్ 29 మరియు 30 వరకు ఉంచబడింది. నెక్స్ట్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, అంటే రాజ్యాంగం పరిహారపు హక్కు అనేది చాలా చాలా ముఖ్యమైన హక్కు. ఇది ఆర్టికల్ 32లో పొందుపరచబడింది. ప్రతి ఆర్టికల్ ఇన్ డీటెయిల్గా మనం ఫండమెంటల్ రైట్స్ చాప్టర్లో చెప్పుకుంటాం. నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్ అనేవి అమలు కాకపోతే గనక వీటిని అమలు చేసుకోవడానికి మనం కోర్టుకు వెళ్ళొచ్చు. అలాగే ఈ ఫండమెంటల్ రైట్స్ రాజకీయ ప్రజాస్వామ్యాన్ని ప్రమోట్ చేస్తాయి. అంటే ప్రతి ఒక్క పౌరుడు కూడా ప్రభుత్వంలో భాగం అవ్వడానికి తోడ్పడతాయి ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి. సో 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేసేదానికి అర్హులు. సో రైట్ టు ఓట్ అనేది ఫండమెంటల్ రైట్స్లో భాగం చేయబడింది. నెక్స్ట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, డిపిఎస్పి. ఈ ఆదేశిక సూత్రాలు అనేవి సామాజిక ప్రజాస్వామ్యాన్ని మరియు ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని ప్రమోట్ చేస్తాయి. సామాజిక ప్రజాస్వామ్యం అంటే కనుక కులం, మతం, జాతి వివక్ష లేకోకుండా ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలి అని ప్రమోట్ చేసేదే సోషల్ జస్టిస్. తర్వాత ఆర్థిక ప్రజాస్వామ్యం అంటే వనరుల మొత్తము కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతం అవ్వకోకుండా ప్రతి ఒక్కరికి అందాలి, పేద మరియు ధనికుల మధ్య వ్యత్యాసం అనేది తగ్గించాలి అనే కాన్సెప్ట్తో తయారు చేసినవి ఈ ఆదేశిక సూత్రాలు. నెక్స్ట్ సెక్యులర్ స్టేట్, అంటే ఇందులో కూడా 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి, నెగిటివ్ సెక్యులరిజం, పాజిటివ్ సెక్యులరిజం. సో స్టేట్కి రిలీజియన్తో సంబంధమే లేదు, ఇది నెగిటివ్ సెక్యులరిజం. బట్ మన ఇండియాది పాజిటివ్ సెక్యులరిజం, అంటే ప్రతి ఒక్క రిలీజియన్కి సమాన స్టేటస్ అనేది ఇస్తుంది. ఒకదానికి ఎక్కువ ఒకదానికి తక్కువ అని కాకుండా ప్రతి ఒక్క రిలీజియన్ని సమానంగా చూస్తుంది. సో ఇది పాజిటివ్ సెక్యులరిజం అనమాట. సో నెగిటివ్ సెక్యులరిజం, పాజిటివ్ సెక్యులరిజం 2 బాగా గుర్తుపెట్టుకోండి. దాని తరువాత యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ కింద ప్రతి ఒక్కరూ 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసేదానికి అర్హులు. ఇది ఇంతకుముందు 21 సంవత్సరాలుగా ఉండేది. దాని తర్వాత 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించారనమాట. ఇది ఎప్పుడు 61వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా తగ్గించినారు. ఈ 61వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏ సంవత్సరంలో చేశారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీటన్నిటికంటే అతి ముఖ్యమైనది 3 టైర్ గవర్నమెంట్. ఒరిజినల్గా మన కాన్స్టిట్యూషన్లో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే ఉండేది. కానీ 1992లో 73, 74వ రాజ్యాంగ సవరణలు అనేవి చేసి పార్ట్ 9 కింద 11వ షెడ్యూల్ని, పార్ట్ 9A కింద 12వ షెడ్యూల్ని ఏర్పాటు చేసినారు. ఈ 11వ షెడ్యూల్, 12వ షెడ్యూల్ ఏంటి? 11వ షెడ్యూల్ రూరల్ లోకల్ గవర్నమెంట్, అంటే గ్రామ పంచాయతీలు ఇవి. తరువాత 12వ షెడ్యూల్ ఏంటి? అర్బన్ లోకల్ గవర్నమెంట్, అంటే మున్సిపాలిటీలు ఇవి. ఈ వీడియోకు సంబంధించినటువంటి మైండ్ మ్యాప్స్ నేను టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. టెలిగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి.